మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభాధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అంజయ్ గౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు బలరాం నాయక్ గారు ఎంపీ గారికి, ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి, అదే విధంగా మహిళా అధ్యక్షురాలు కిసాన్ సెల్, యూత్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులకు, టౌన్ అధ్యక్షులకు, వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులకు, ఈ రోజు బీజేపీ పుట్టుకనే విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ. ఆ రోజు ఆనాడు బ్రిటిష్ సంఖ్యలను తెంచడం కోసం మా నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లాంటి ఎంతో మంది మహనీయులు పోరాడుతుంటే వీళ్ళ వారసుడు, వీళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు సవర్కర్ బ్రిటిష్ వాళ్ళతోటి కుమ్మక్కైనటువంటి నాయకుడు. ఈ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని చంపినటువంటి పార్టీ వారసత్వం ఎవరిదంటే గాడ్సేల వారసత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. గాంధీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈ దేశము, ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఆలోచించాలి. త్యాగాలు చేసిరు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసిరు. ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళతోటి కలిసిపోయినటువంటి పార్టీ గాడ్సేల పార్టీ, గాంధీని చంపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళ నాయకులు ఇవాళ తన్వీర్ సింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదే విధంగా సంజయ్ సింగ్ గైక్వాడ్. అత్యంత దురదృష్టకరంగా రాహుల్ గాంధీ గారు పేదల కోసం పోరాడుతున్న నాయకుడు. కులగణన, జనగణన జరగాలి, మనమెంతో, మనకెంత వాటా కావాలి, అప్పుడే ఈ పేదరికం పోతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ ఉండాలి, పేదలకందరికీ న్యాయం జరగాలని పార్లమెంట్ లో కొట్లాడుతున్నటువంటి నాయకుడి మీద కావాలని ఇవాళ వాళ్ళన్ని దుర్మార్గాలు చేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడితే దేశం పరుగు పోయిందని. అదే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే, ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ, మీ బీజేపీ సంస్థ. ఆ సంస్థ గురించి మాట్లాడితే, లేదా బీజేపీ నాయకుల యొక్క తప్పులు మాట్లాడితే, మోడీ గారి, ఆదాని, అంబానీల యొక్క దోస్తానం గురించి మాట్లాడితే దేశం పరువు ఎక్కడ పోయింది? మా దేశం ఏమన్నా తక్కువ చేసి మాట్లాడిండ్రా? మా దేశం గురించి ఏమన్నా కించపరిచేటట్టు మాట్లాడిండ్రా? ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు, బీజేపీ నాయకులు అత్యంత దురదృష్టకరంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తే, ఈ రోజు ప్రశ్నిస్తే, ఆ రోజు వేదాలు వాళ్ళు మరి చెప్తే వాళ్ళ నాలుకలు కోయమన్నట్టుగా ఈ రోజు వాస్తవాలు మాట్లాడితే రాహుల్ గాంధీ నాలుక కోయనని అనడం ఇంతకంటే దురదృష్టకరమైన, విధ్వంసకరమైన, కుట్రపూరితమైన, దురహంకారపూరితమైనటువంటి ఆలోచన బీజేపీకి తప్ప ఇంకెవరికి లేదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బేషరతుగా ఇప్పటికైనా ప్రధానమంత్రి ఇలాంటి దుర్బుద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడిస్తున్నటువంటి మోడీ గారు వెంటనే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి, దేశానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సందట్లో సడేమిలాగా ఇక్కడ ఒక గుడ్డరకాలం లెక్క తయారైన కొంతమంది ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెడతారంటారు. రాజీవ్ గాంధీ ఏమన్నా వేరే వ్యక్త? ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ప్రధానమంత్రి. ఇవాళ తెలంగాణ తల్లి ఏమి ఆత్మ ఘోషిస్తుందట. నేను ఇప్పటికి సవాల్ చేస్తున్నా, ఆ విగ్రహంలో ఇక్కడ ఉన్నటువంటి ఏ తెలంగాణ బిడ్డ ముఖమైనా ఉందా, లేదా కేసీఆర్ బిడ్డ ముఖం ఉందా? ఒక్కసారి ఆ విగ్రహం చూస్తే అర్థమవుతుంది. దగ్గర నుంచి చూడండి. చాటి తెలంగాణ అంటేనే, తెలంగాణ తల్లి అంటేనే ఒక పోరాట వారసత్వం, ఒక ప్రశ్నించే గుణాలు, ఒక పని చేసుకొని కష్టాన్ని చెంతగా మార్చుకొని పనిచేసేటువంటి గుణగణాలు ఉన్నటువంటి తల్లుల యొక్క రూపంకి పున్నును పెట్టిన తెలంగాణ రూపానికి ఏమన్నా పొంతన ఉందా? కాబట్టి వాళ్ళ కుటుంబ విగ్రహాల కోసం పాకులాడుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, సోయి ఉంటే 10 సంవత్సరాలు అయింది. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆలోచన రాలే? ఎందుకు పెట్టుకోలేదు? ఇవాళ రాజీవ్ గాంధీ ఈ దేశానికి నూతన టెక్నాలజీని తీసుకొచ్చి 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు ఇచ్చి, ఇక్కడ మహిళా లోకానికి రిజర్వేషన్ కల్పించి, ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి రూపాయి గల్లీ వరకు చేరాలని 73, 74
రాజ్యాంగ సభ అమెండ్మెంట్ ద్వారా మరి అనేక నిధులను నేరుగా అందించి పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసినటువంటి నాయకుడు. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం మన సెక్రటేరియట్ లో ఉండడం మూలంగా ప్రతి తల్లి సంతోషిస్తుంది. కేవలం కేసీఆర్ కుటుంబం మా విగ్రహాలు పెట్టుకునే అవకాశం రాలేకపోయింది అనేటువంటి బాధలో ఇవాళ తెలంగాణ అందరి బాధగా మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లులకు రిజర్వేషన్లు ఇచ్చి చైర్మన్లుగా ఈ రోజు ఇక్కడ చైర్మన్ లైన్ అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పెట్టింది. ఇవాళ నిన్న ఒక గొప్ప రోజుగా వచ్చింది. మరి దేశమంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంటే తెలంగాణ నిజాం నవాబ్ నియంతృత్వంలో ఉండే. ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన నెహ్రూ గారు, అదే విధంగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించి ఈ ప్రాంతాన్ని తెలంగాణను కూడా మరి తెలంగాణ ప్రజలకు కూడా స్వేచ్ఛ వాయువు రావాలి, భారతదేశంలో భాగం కావాలి, ప్రజాస్వామ్యంగా పరిపాలించబడాలి అని చెప్పి నియంతృత్వ పాలన నుంచి ఆనాడు 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రం ప్రాంతాన్ని ప్రజాస్వామిక పాలనలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు నెహ్రూ గారు. ఇవాళ అసలు అప్పుడు కూడా ఈ బీజేపీ వాళ్ళు లేరు, వాళ్ళ పార్టీ లేదు. ఏమన్నంటే మీరు కమ్యూనిస్టులు పోరాటం చేసిరు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి మరి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కల్పించారు. ఆ రోజు కూడా ఇక్కడ ఈ ప్రాంత నాయకులు ఇలాంటి మానుకోట లాంటి బిడ్డలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ కు ఉంది, నిజాం నవాబ్ కు వ్యతిరేకంగా. మరి అదే విధంగా తెలంగాణ ఇచ్చింది కూడా మళ్ళా సోనియా గాంధీ గారు. కానీ ఈ రోజు ఎట్టే టైంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మీద ఎట్టే టైంలో 5గురు పదవుల్లోకి వచ్చి అన్ని అనుభవించి వాళ్ళు త్యాగం చేశారంట. ఇవాళ త్యాగాల కుటుంబం అంటే రాహుల్ గాంధీ కుటుంబం. నెహ్రూ గారు ఆ రోజు 11 సంవత్సరాలు జైలు, 9-10 సంవత్సరాలు జైలుకి వెళ్ళింది. ఆయన చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 35 ఏళ్లలో 3 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మంత్రి పదవులు కానీ ప్రధానమంత్రుల పదవులు కానీ తీసుకోకుండా ఈ రోజు వరకు ప్రజా గొంతుగా వినిపిస్తున్నటువంటి కుటుంబం గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం. సొంత ఇల్లు లేకుండా లక్షలాది కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి కుటుంబం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇవాళ బీజేపీ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా పేదల గురించి ఆలోచించలే, ఆయన కార్పొరేట్ కంపెనీల గురించి ఆలోచించారు, ఈయన మాత్రం ఫామ్ హౌస్ల పాలన గురించి ఆలోచించారు. వాళ్ళు ఇవాళ రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీని విమర్శించే అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ ఇలాంటి విధ్వంసకరమైనటువంటి మరి దుర్మార్గకరమైనటువంటి మాటలు మాట్లాడినందుకు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా కొంతమంది పిచ్చి కుక్కలు వేసినట్టుగా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అని ఓట్లు వేయకుంటే మేము చస్తామని ఇటు బిడ్డను అటు పిల్లని పెట్టుకుని ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఇవాళ అదే పిచ్చిగా మాట్లాడుతున్నారు. అమ్మా తల్లులారా, ఆ తల్లి బిడ్డ ఎవరైతే ఉన్నారో కొంచెం చెప్పండి. అంటే ఆడ కూతుళ్ళ ఏదో ఆడోళ్ళు గాజులు వేసుకుంటేనే అంటే గాజులు వేసుకున్న ఆడోళ్ళు పనికిరారంటారు, చీరలు కట్టుకున్న ఆడోళ్ళు ఏం పని చేయరంటారు. ఈ దేశాన్ని ఏలింది ఉక్కు మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఈ దేశంలో ఇప్పుడు కూడా మరి ద్రౌపది ముర్ము ఒక ఆదివాసీ మహిళ ఉంది. రాష్ట్రపతిగా గతంలోనే 15 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిభా పాటిల్ను రాష్ట్రపతిగా చేసినటువంటి చరిత్ర. మీరా కుమారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి స్వతంత్రాన్ని తెలంగాణ ఇచ్చినటువంటి స్పీకర్ గా మహిళనే ఉన్నది. కాబట్టి అనేక పదవులలో మహిళలు ఉంటే ఇటు అటు బిడ్డను భార్యను పెట్టుకొని ఓట్లు అడిగి ఆ ఓట్ల ద్వారా గెలిచింది. గెలుపుకు కూడా ఆ బిడ్డ ఆ భార్యనే, ఆయన వాళ్ళు కూడా ఆడోళ్లే. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆడ కూతుళ్ళు ఎవరైతే ఆయన చుట్టాలు బంధువులు ఉన్నారో కొద్దిగా బుద్ధి చెప్పుకోండి. ఇట్లా పిచ్చిలేసిన వాళ్ళ లెక్క బయటికి పంపిస్తే అందరికి అర్థం అంటే పిచ్చి కుక్కలకు ఏం బుద్ధి చెప్తారో గట్టనే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. జై రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై రాహుల్ గాంధీ. మల్లికార్జున
మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం.